సైఫ్ పై దాడి కేసులో స్పీడ్ పెంచారు పోలీసులు. దుండగుడి కోసం వీడియోల్ని విడుదల చేస్తున్నారు. ఈ నెల 12వ తేదీన మొబైల్ షాపులో దుండగుడు దుకాణం యజమానిని ప్రశ్నిస్తున్నారు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. ఆ షాప్ చుట్టుపక్కల సీసీటీవీ ఫుటేజీని కూడా తనిఖీ చేస్తున్నారు. బాంద్రా రైల్వే స్టేషన్ దగ్గర కూడా మరో సీసీటీవీ వీడియో లభ్యమయ్యింది. సైఫ్ పై దాడి కేసులో లేటెస్ట్ అప్డేట్స్ ఇవి. దుండగుడి కొత్త వీడియోల్ని పోలీసులు విడుదల చేశారు. అతని కదలికల్ని ఎక్కడెక్కడ పనిచేశాడు, ఎక్కడెక్కడ తిరుగాడాడు అనే వివరాలన్నింటినీ కూడా సేకరిస్తున్నారు. అందులో భాగంగానే పాత వీడియోలు కొన్ని రిలీజ్ చేశారు. ఈ నెల 12వ తేదీన ఓ మొబైల్ షాపులో దుండగుడు కనిపించాడు. సో ఆ దుకాణం యజమానిని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు క్వశ్చన్ చేస్తున్నారు. ఎవరతను, ఎందుకు వచ్చాడు మీ దగ్గరికి, పని చేస్తున్నాడా, ఏం చేశాడు, ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ తెలుసుకుంటున్నారు. అలాగే ఆ షాపు చుట్టుపక్కల ఉన్న సీసీటీవీని కూడా తనిఖీ చేస్తున్నారు పోలీసులు. మరో వీడియో కూడా బాంద్రా రైల్వే స్టేషన్ దగ్గర సీసీటీవీలో మరో వీడియోలో కూడా నిందితుడు కనిపించాడు. సో ఈ వీడియోలని ఆధారంగా అవి రిలీజ్ చేస్తూ ఇన్ఫర్మేషన్ ఇమ్మని అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. రైట్, మొబైల్ షాప్లో నిందితుడు మొబైల్స్ని పరిశీలిస్తున్న దృశ్యాలని చూస్తున్నాము. అప్పుడు కూడా భుజానికి ఒక బ్యాగ్ ఉంది. సో అతనే సైఫ్పై దాడికి దిగిన వ్యక్తిగా పోలీసులు ఐడెంటిఫై చేశారు. ఆ మొబైల్ షాపులోని సీసీటీవీ ఫుటేజ్లో అతని ఇన్ఫో దొరికింది. సో ఈ నేపథ్యంలో ఆ మొబైల్ షాపు యజమానిని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఎవరతను, ఎప్పుడు వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు, ఎక్కడుంటాడు, ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ అతని ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ నేపథ్యంలోనే ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని సీసీటీవీల్లో కూడా అతని కదలికల కోసం ఎగ్జామిన్ చేస్తున్నారు. మరొక వీడియోలో కూడా నిందితుడు కనిపించాడు. బాంద్రా రైల్వే స్టేషన్ దగ్గర ఒక సీసీటీవీలో కూడా అతను ప్రత్యక్షమయ్యాడు. సో ఈ వీడియోల ఆధారంగా ప్రస్తుతం నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేస్తున్నారు.